ఏపీ రాజధాని అమరావతి పనులు ఇకపై ఫుల్ స్పీడ్తో దూసుకుపోనున్నాయి. ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు ఇటీవల సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న 20 పనులకు మొత్తం 11,467 కోట్ల రూపాయలకు సర్కారు పరిపాలన ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితం జీవో నంబర్ 968 ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస సముదాయాలు ఉన్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే నిలిపివేసిన పలు పనులు పునఃప్రారంభం చేసేందుకు ఆమోదం లభించింది. దీంతో 2 రోజుల్లో టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం పిలువనుంది. ఇక రాజధాని పనులు స్పీడ్ ట్రాక్లో పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా మొత్తం 20 పనులను పూర్తి చేసేందుకు గాను జీవో నెంబర్ 968ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా 20 పనులకు జీవో శాంక్షన్ చేస్తూ జీవో జారీ చేశారు కదా, సో ఆమోదం లభించింది. అయితే ఇక నుంచి కూడా రాజధాని పనులు ఫుల్ స్పీడ్లో జోరందుకుంటాయి అనుకోవచ్చా? మొత్తం ఇప్పటికే రాజధాని పనుల ప్రారంభానికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఏ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగిస్తాయని చెప్పి కూడా ఆయన ప్రకటన చేశారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 2026 డిసెంబర్ 31 వరకు కూడా దాదాపుగా అన్ని రకాల పనులన్నీ పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. దానిలో భాగంగా ఇక అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి వేగవంతం కాబోతున్నాయి. ఆగిపోయిన పనులు వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా దాదాపుగా 11,467 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ఆమోదం తెలుపుతూ కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 పనులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. అయితే జీవో నెంబర్ 960 జారీ చేశారు. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారులు నివాస సముదాయాలు పూర్తి చేయడానికి, అలాగే ఏదైతే 2019లో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులన్నీ 2016 నుంచి 2019 వరకు రాజధాని ప్రాంతంలో ఏ పనులు అయితే ప్రారంభమయ్యాయి అవన్నీ కూడా దాదాపుగా 60 నుంచి 80% వరకు కూడా పూర్తయ్యాయి. సో ఆ పనులన్నీ కూడా 19 నుంచి 24 వరకు వైసీపీ ఏమాత్రం కూడా చేయని పరిస్థితి కనిపించింది. వాటిని కూడా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ 11,467 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.